డిసెంబర్ 1 మార్గశిర అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. హిందూ మతంలో ప్రతి నెల వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని 15వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈసారి నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీలలో మార్గశిర అమావాస్య తిథి వచ్చింది. ఈ రోజున పవిత్ర స్నానాలు చేయడం, శ్రాద్ధ కర్మ, పితృతర్పణం చేయడం, నిరుపేదలకు సహాయం చేయడం ఎంతో పవిత్రము కార్యాలుగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున పితృదోష నివారణ కోసం అనేక పనులు కూడా చేస్తారు. మార్గశిర అమావాస్య రోజున చంద్రదేవుని ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఈ రోజున చంద్రుడిని పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుందని నమ్మిక. అయితే మార్గశిర అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం కూడా నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ అమావాస్య రోజు ఏం చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఈ మార్గశిర అమావాస్య తిథి ఎప్పుడో చూద్దాము. హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర అమావాస్య తిథి 30 నవంబర్ 2024న ఉదయం 10:29 ప్రారంభమై తిరిగి డిసెంబర్ 1 ఉదయం 11:50 ముగుస్తుంది. అంటే 1 డిసెంబర్ 2024న మార్గశిర అమావాస్య పండుగను జరుపుకోవాలి. ఈ అమావాస్య రోజున ఏం చేయకూడదు? ఈ రోజున మాంసం, మద్యపానం, ఉల్లిపాయ, వెల్లుల్లితో చేసిన ఆహారం వంటి తామసిక ఆహారాలు తినకూడదు. అమావాస్య రోజున మాటలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇంటి పెద్దలను కించపరచవద్దు, అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు. మార్గశిర అమావాస్య రోజున శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈ రోజున ఇల్లు కొనడం, కొత్త కారు కొనడం వంటి శుభకార్యాలు చేయడం మానుకోవాలి. ఈ అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం నిషిద్ధము. నల్లని వస్త్రం రాహువుకు చిహ్నము. అమావాస్య రోజున నల్లటి దుస్తులు ధరించడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అమావాస్య రోజున పగటిపూట నిద్రపోకూడదని నమ్ముతారు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. మరి ఈ మార్గశిర అమావాస్య రోజున ఏం చేయాలి? మార్గశిర అమావాస్య రోజున పవిత్ర నది, చెరువు లేదా కొలంలో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యదేవుడికి నీళ్లు సమర్పించాలి. వీలైతే మార్గశిర అమావాస్య నాడు ఉపవాసం చేయండి. అమావాస్య రోజున ఉపవాసం ఉంటే సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలంటే మార్గశిర అమావాస్య రోజు శ్రాద్ధ కర్మ, తర్పణం, పిండదానం చేయవచ్చు. ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టును పూజించాలి. మార్గశిర అమావాస్య రోజున సత్యనారాయణ కథ వినడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. మార్గశిర అమావాస్య రోజున దుప్పట్లు, బూట్లు, చెప్పులు, బెల్లం, నెయ్యి, నువ్వులు, ఎండు కలప, దుప్పట్లు, వెచ్చని బట్టలు, నువ్వులు, స్వీట్లు, నల్ల బట్టలు, బంగారం, పప్పులు, భూమి, పిండి, పండ్లు, ఉసిరి, పంచదార మొదలైనవి దానం చేయవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.